హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విజ్ఞాన్, సైకాలజీ మరియు పిహెచ్డి ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. ఎందుకంటే మీకు తెలుసు, పుష్కరాలు రావడానికి 12 సంవత్సరాలు, ఎలక్షన్స్ రావడానికి 5 సంవత్సరాలు, మరి ఒక తల్లి పిల్లకు జన్మనివ్వడానికి 9 నెలలు. అలాంటి సందర్భంలో గతంలో డిఎస్సిని కోల్పోయి ఇబ్బంది పడుతూ బాధపడుతున్న వాళ్లకు బాధపడే అవకాశం లేకుండా, బాధపడడానికి కూడా టైం లేకుండా మరొకసారి అవకాశం వచ్చింది. ఇది ఎప్పుడు కూడా రిపీట్ కాలేదు. కేవలం 6 నెలల్లోనే, పరీక్షలు మినహా కేవలం మొత్తంగా 5 నెలల్లోనే 2 నెలలు పరీక్షలు తీస్తే, అటు నవంబర్లో టెట్ ఎగ్జామ్, మార్చిలో డిఎస్సి ఎగ్జామ్, స్కూళ్ళు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలలో, నూతన పాఠశాలల్లో మీరు ఉద్యోగంలో చేరబోతున్నారు. మీకు తెలుసు, మీ మిత్రులు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకుంటూ అదేవిధంగా పోస్టింగ్లు నిన్ననే అందుకున్నారు. కాబట్టి మిత్రులారా, మీకు బాధపడే అవకాశం లేకుండా వెంటనే మరొక అవకాశం మళ్ళీ వచ్చింది. కానీ అదృష్టం ఎప్పుడు కూడా మళ్ళీ తలుపు తట్టదు మిత్రులారా. మీరు ఇలా బాధపడుతుంటేనే వెంటనే ఇలా లోకేష్ బాబు గారు తెరపైకి వస్తున్నారు. బాధపడకండి, భయపడకండి, డిఎస్సి ఉంటుంది, చదవండి అని మోటివేట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికైనా మనం మేల్కొనలేకపోతే మళ్ళీ ఎప్పటికీ కోలుకోలేం. పాఠశాలలు తెరుచుకుంటాయి, వెళ్ళేవారు వెళ్తూనే ఉంటారు. కానీ మనం కళ్ళు తెరుచుకోకపోతే పాఠశాలలు తెరుచుకున్న లాభం లేదు. కాబట్టి గతంలో చేసిన తప్పులు వెంటనే తెలుసుకొని కనువిప్పు కల్పించుకొని వెంటనే మనం పుస్తకాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాల్సిన అవసరం ఉంది. మీరు హాస్టల్కి వెళ్తారా, లైబ్రరీకి వెళ్తారా, రూమ్ తీసుకుంటారా, వెంటనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టైం అనేటువంటిది లేదు, చాలా తక్కువ సమయం. ఎందుకంటే గతంలో డిఎస్సి అభ్యర్థులు చాలామంది టైం అడిగినప్పుడు మేము ముందుగానే చెప్పాము, ముందుగానే ప్రకటనలు చేశాం, ముందుగానే సిలబస్ ఇచ్చాం. కాబట్టి మేము టైం ఇవ్వమని పరీక్ష నిర్వహించారు. మీరు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సఫిషియంట్ టైం ఉంది. మొన్నటి వరకు మీరు బాగా చదివి ఉన్నారు. అదే సబ్జెక్టును ఎక్కడ తప్పులు చేశారో తెలుసుకొని టైం వేస్ట్ కాకుండా, గాసిప్స్ వినకుండా, ఇతరుల మాటలు ఎవ్వరు వినకుండా మీరు చదవాల్సిన ప్రయత్నం ఉంది. ఎందుకంటే మెగా డిఎస్సి కాస్త మినీ డిఎస్సి అయింది. మినీ డిఎస్సి కాస్త భవిష్యత్తులో ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ఉండదు, ఈసారి మాత్రమే ఉంటుంది. కానీ తర్వాత చాలా గ్యాప్ పెరుగుతుంది. ఎవరైనా ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అంటే లేదు, చాలా గ్యాప్ వస్తుంది, పోస్టుల సంఖ్య తగ్గుతుంది. రకరకాల పథకాల వలన కొన్ని స్కూళ్ళు మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు. కాబట్టి నిద్రాహారాలు మానండి అని చెప్పను, నిద్రాహారం తగ్గించుకోండి. పంచభక్ష పరమాణాలు తిని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయే రోజులు వస్తాయి. కాబట్టి ఎందుకంటే జీవితంలో నిద్ర జీవితంలో శాశ్వతంగా నిద్రపోయే రోజు వస్తుంది. అప్పుడు ఎవరు కూడా మనం తట్టి లేపరు. కాబట్టి ఎంత చేసినా ఈ కొన్ని రోజులే. 7 సంవత్సరాలు మీ సీనియర్స్ ఆగారు, కానీ మీరు మాత్రం చాలా అదృష్టవంతులు ఒకవేళ అవకాశం అందిపుచ్చుకుంటే కనుక. ఎందుకంటే 7 నెలల్లోనే మీరు రిజల్ట్ పొందబోతున్నారు. మెగా డిఎస్సి కాస్త మన చేతికి మినీ రూపంలో వచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఆగితే మిల్లీ అయిపోతుంది. కాబట్టి ముందుగా చాలామందికి డిఎస్సిలో దగ్గరలో ఉద్యోగం పోయింది అంటే కారణం ఏంటో తెలుసా? డిఎస్సిలో సరిగా రాయలేదు కాబట్టి ఉద్యోగం పోయింది దగ్గరలో అనుకుంటున్నారు. కాదు. టెట్లో తక్కువ మార్కులు ఉండడం వల్ల, మిగతా వారికి ఎక్కువ మార్కులు ఉండడం వల్ల, మీకు వచ్చిన మార్కులు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోవడం వల్ల. కాబట్టి ఆల్రెడీ పరీక్ష 150కి ఉంటుంది. 150కి 150 మార్కులు కనుక టార్గెట్ పెట్టుకోకపోతే, మరీ ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు మళ్ళీ డిఎస్సి కష్టమవుతుంది. అదే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండి, మీ టార్గెట్ టెట్లో సిలబస్ డిఎస్సిలో ఉంటుంది. కాబట్టి మొదటి పరీక్షను ధైర్యంగా ఎదుర్కోండి. ఇప్పటికే మీరు టెట్ రాశారు, డిఎస్సి రాశారు, మళ్ళీ టెట్ రాస్తున్నారు, మళ్ళీ డిఎస్సి రాయబోతున్నారు. ఇన్ని అవకాశాలు. పుస్తకాలు ఏం చదవాలో మీకు తెలుసు, ఎలా చదవాలో తెలుసు, ఏమి చదవాలో తెలుసు, ఎందుకు చదవాలో తెలియట్లేదు.
చూడండి, అందరూ జేజేలు పలుకుతున్నారు. ఫలితాలు, నోటిఫికేషన్, పరీక్షలు, ఫలితాలు, పోస్టింగ్లు వెంటనే జరిగిపోతాయి. కానీ మీకు వారికి తేడా ఏంటంటే కేవలం 6-7 నెలలు మాత్రమే. చూస్తూ కళ్ళు మూసుకొని లేసేలోపే డిఎస్సి వచ్చేస్తుంది, ఫలితాలు వచ్చేస్తాయి, పోస్టింగ్లు వచ్చేస్తాయి. ఇప్పటికే మీరు ఆలస్యం చేసి ఉంటారు, నిర్లక్ష్యం చేసి ఉంటారు. కానీ ఇక ముందు వద్దు. కాబట్టి వెంటనే కళ్ళు తెరుచుకోండి. పాఠశాల తెరుచుకునే నాటికే మీరు ఇప్పటికే కళ్ళు తెరుచుకోకపోతే ఎవరో వెళ్ళిపోతారు. కాబట్టి టెట్ అనేటువంటిది చాలా కీలకం. పాయింట్ మార్కులతో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, మరి కట్ ఆఫ్ అనేటువంటి చాలా పెరుగుతుంది. కానీ మీరు అదృష్టవంతులు, ఎంతో కొంత చదివి ఉన్నారు, దగ్గరికి వెళ్ళి వచ్చారు. కాబట్టి మరొక అవకాశం వచ్చింది. వజ్రాన్ని రాయి అనుకొని పడేయకండి, కాల యాపన చేయకండి, కాలాన్ని కాల్చకండి, కళలను పెట్టుబడిగా పెట్టండి. ఉద్యోగాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మీకు మళ్ళీ చెప్తున్నాను, టెట్ డిఎస్సి విషయంలో టెట్లో కీలక 30 మార్కులు. టెట్లో సైకాలజీ సిలబస్ చాలా ఎక్కువ. అంటే అటు చట్టాలు ఉంటాయి, ఇటు ఐసీటీ ఉంటుంది, ప్లస్ డిఎస్సి కంటే అదనపు సిలబస్ ఉంటుంది. డిఎస్సిలో ఎస్జిటి వారికి 8 మార్కులు, అదే స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు. కానీ ఇక్కడ 30 మార్కులు కాస్త అక్కడ 8 మార్కులు డిఎస్సిలో. ఇదే సిలబస్ ఉంటుంది. టెట్లో ఎక్కువ సిలబస్, ఐసీటీ పైన ప్రశ్నలు వస్తాయి, కొత్త టాపిక్లు, బాల్యదశ నిర్మాణం లాంటి టాపిక్ ఉంటాయి, అవధానం, ప్రత్యక్షం లాంటి టాపిక్లు ఉంటాయి. కాబట్టి చాలా పెద్ద సిలబస్. కాబట్టి ఇక్కడ మార్కులు పెంచుకోండి. ధైర్యంగా మార్కులు పెంచుకుంటే ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఎక్కువ మార్కులతో ముందుకు వెళ్దాం. ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది, ఏ నిరుద్యోగికి రాని అవకాశం వచ్చింది, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి రాని అవకాశం వచ్చింది. కాబట్టి ఎక్కువ మార్కులతో ఒక టైం టేబుల్ పెట్టుకొని టైంకు టేబుల్ పైన కూర్చొని ఎవరిని పట్టించుకోకుండా చదవండి. ఎవరి విజేతల్ని కాపీ కొట్టకండి. విజేతల నుంచి స్ఫూర్తి పొందండి. వారు వేరే, మీరు వేరే, మీ విధానం వేరే. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మరి మీకు పదే చెప్తున్నాను, సైకాలజీ 30 మార్కులు టెట్లో, డిఎస్సిలో 8 మార్కులు ఎస్జిటి వారికి, అదే పర్స్పెక్టివ్స్ 4 మార్కులు డిఎస్సిలో, అదే స్టూడెంట్ వారికి 5 పర్స్పెక్టివ్స్, 5 సైకాలజీ. మరి ఈ సబ్జెక్ట్స్ వస్తే అక్కడ డివైడ్ అయిపోతుంది. సైకాలజీలో, పర్స్పెక్టివ్స్లో ఈ సబ్జెక్టులు మాకు వదిలేయండి, మేము కష్టపడతాం. మీకు తెలుసు, గత డిఎస్సిలో, టెట్లో మన పుస్తకం నుంచి ప్రశ్నలు ఎలా వచ్చాయి, అన్ని పుస్తకాల్లో వెతుకున్నారు, మన పుస్తకం వెతుకుంటే దొరికాయి. కాబట్టి మీకు శ్రమను తగ్గిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు క్లాసులు వినండి. దయచేసి మీరు క్లాసులు వింటే సబ్జెక్టు పైన ఖచ్చితంగా గ్రిప్ వస్తుంది. గ్రిప్ వచ్చినప్పుడు మాత్రమే మీరు సాధించగలరు. మరి మీకు తెలుసు, మన యాప్లో టెట్ సైకాలజీకి సంబంధించి కోర్స్ ఉంది. టెట్ సైకాలజీ 30 మార్కులు లక్షల మందికి ఈజీగా సాధించవచ్చు. సబ్జెక్ట్ ఒక్కసారి వినండి. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్తో వినండి. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. పుస్తకం చదవండి, వెంటనే పుస్తకంలో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చేయండి. అదేవిధంగా అంతటితో ఆగకుండా మీకు అందరికీ తెలుసు, లైవ్ క్లాసులు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. మరియు ఏదైనా సమాచారం అదనంగా వస్తే మేము యాడ్ చేస్తాం. గతంలో మీకు తెలుసు, ఐసీటీ సిలబస్కి సంబంధించి ఇది కొద్దిగా చదువుకోండి అని చెప్పాం. దాని నుండి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఒక్కొక్క మార్కు చాలా విలువైనది. ఒక మార్కుతోనే మీ యొక్క మార్కు పడిపోతుంది, రిమార్కులు వస్తాయి. కాబట్టి తెలుగు సంస్కృత అకాడమీ పైన ప్రశ్నలన్నీ కూడా, ఐసీటీ పార్ట్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇలా లైవ్ క్లాసులు ఉంటాయి. ఒక్కసారి క్లాసులు వినండి. క్లాసులు మన యాప్లు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత మనం లైవ్లోకి వస్తాం, రివిజన్ క్లాసులు చేపడతాం. ఎగ్జామ్లు విపరీతంగా పెట్టాం. క్లాస్ వినండి, ఎగ్జామ్లు చేయండి, క్లాస్ వినండి, ఎగ్జామ్ చేయండి. మళ్ళీ లైవ్లోకి వచ్చినప్పుడు మీ యొక్క అనుమానం తీర్చుకోండి. సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి మన పుస్తకం శ్రీ విద్యా పబ్లికేషన్ మీకు అందరికీ తెలుసు, సంచలనం సృష్టించింది. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ సబ్జెక్టులు మాకు వదిలేయండి, వల్ల బుద్ధి చెప్తున్నాం. మరియు మీకు ఏ అనుమానం ఉన్నా సరే, ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఎవరు వింటారు మా మాటలు అన్నప్పుడు మేమున్నాం మీకు తోడుగా. తల్లిదండ్రుల తర్వాత మేముంటాం. పాఠశాలకు వెళ్ళేంత వరకు తోడుంటాం. మరియు మీరు మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే మెసేజ్ ఇయర్ దగ్గర మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మేము ఇది చదవాలా, టెట్కి వెళ్ళాలా, సబ్జెక్టు వెళ్ళాలా అనే అనుమానాలు ఉన్నప్పుడు
ఎవరో ఒకరు మీకు దారి చూపించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. ప్రతిరోజు ప్రశ్నలు పెడుతుంటాం, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. క్లాసులు వినండి. అతి త్వరలో లైవ్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. త్వరగా జస్ట్ ఒక 30 గంటలు నాకు టైం ఇవ్వండి. 10 గంటలు రివిజన్ చేద్దాం. దాంట్లో పుస్తకంలో కాదు, మస్తకంలో కూర్చోబెడతాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. క్లాసులు వినండి. టైం వేస్ట్ చేయకండి. టైం వస్తే టైం ఉండదు. ఆల్ ది బెస్ట్.